అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని, త్వరగా ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి. అలాగే వాస్తుపరంగా ఇంటిని నిర్మించుకోవాలి. ధనలక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే చాలు. ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అతి త్వరగా ధనవంతులు కావాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. వాస్తు ప్రకారం మన ఇంటి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తు ప్రకారం బీరువాను ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. అంటే దక్షిణ గోడకు ఆనించి ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కలిసి రావాలంటే మీ ఇంటి ఈశాన్యంలో ఒక నీటి కుండను పెట్టుకోండి. తద్వారా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయండి. ప్రతిరోజు ఈ నియమాన్ని పాటిస్తే వెంటనే ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ ఇంటి ఈశాన్య దిశకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈశాన్యంలో దేవతలు నివసిస్తారట. కాబట్టి పూజ గదిని ఈశాన్యంలోనే నిర్మించుకోవాలి. అలాగే మీ ఇంటి ఈశాన్యంలో ప్రతినిత్యం గంగాజలం చల్లుకోవాలి. తద్వారా మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో ఆగ్నేయ దిశ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ గణపతి విగ్రహాన్ని కానీ మీ ఇంటి ఆగ్నేయ దిశలో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాల వేయండి. పూజ గదిలో తామర గింజల మాల ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. తద్వారా మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మనలో చాలామంది బీరువా లాకర్లో డబ్బును భద్రపరుచుకుంటారు. అయితే డబ్బుతో పాటుగా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను కూడా మీ బీరువా లాకర్లో పెట్టుకోండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయి. అయితే దక్షిణ ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ బీరువా పెట్టకూడదు. దీనివల్ల భారీ ధన నష్టం కలుగుతుంది. మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే మీ బీరువాలో నెమలి ఈకలు పెట్టుకోండి. నెమలి ఈకలు డబ్బును ఆకర్షిస్తాయి. ఇక చీపురు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి నైరుతి మూలలో చీపురు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి డబ్బు కలిసొస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉండే నీటి ఫిల్టర్లు అలాగే నీటి కుండలను ఇంటి ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ పెట్టుకోవాలి. అలాగే ఆగ్నేయ మూలన టీవీలు పెట్టుకోవాలి. ఇంటి వాయువ్య దిశలో వాషింగ్ మిషన్ ఉండాలి. ఇక బరువైన వస్తువులను ఇంటి నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోండి. అయితే ఈశాన్యంలో మాత్రం పొరపాటున కూడా బరువైన వస్తువులు ఉండకూడదు. ఇక ఇంట్లో ఉండే గడియారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ పెట్టుకోవాలి. ఇక మీ ఇంటి ఈశాన్యంలో మెట్టులు నిర్మించకూడదు. దీనివల్ల భారీ డబ్బు నష్టం ఏర్పడుతుంది. మన ఇంటి గుమ్మం ద్వారానే దుష్టశక్తులు మన ఇంట్లోకి అడుగు పెడతాయి. కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట వినాయకుడి చిత్రపటాన్ని పెట్టుకోండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దేవతలు అడుగు పెడతారు. అలాగే మన ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంటి ప్రధాన తలుపులకు పగుళ్ళు లేకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలను వెంటనే తొలగించడంలో రాళ్ల ఉప్పు బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ ఇంటి ప్రతి మూలలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి. ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్కి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే మంచానికి ఎదురుగా కూడా అద్దం ఉండకూడదు. బెడ్రూమ్లో కూడా అద్దాలు ఉండకూడదు. మీ ఇంటి తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ అద్దాన్ని తగిలించండి. తద్వారా ఆర్థిక లాభాలు కలిసొస్తాయి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు.
అలాగే దక్షిణ దిశలో పూజ గది ఉండకూడదు. అదేవిధంగా పాలరాతితో పూజ గదిని నిర్మించకూడదు. చెక్కతో చేసిన పూజ గది ఉంటేనే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. కెరీర్ పరంగా బాగా అభివృద్ధి చెందాలంటే ఉత్తర దిశ వైపు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి. మీ ఇంటి ఉత్తర దిశలో ఎక్కువగా వెలుతురు వచ్చేలా చూసుకోండి. అప్పుడే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో కిటికీలు ఉండేలా చూసుకోండి. పనికిరాని వస్తువులను ఉత్తర దిశలో పెట్టకూడదు. ఉత్తర దిశను సంపదల దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని కానీ కుబేర ఫోటోని కానీ పెట్టుకుంటే వ్యాపారాలు చేసేవారికి అధిక ధనలాభం, అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కలుగుతాయి. అయితే ఇంటి ఉత్తర దిశలో పొరపాటున కూడా చెత్త బుట్టలు పెట్టకండి. ఉత్తర దిశలో చెత్త బుట్టలు ఉంటే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. తాబేలు విష్ణుమూర్తి స్వరూపం. పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసొస్తుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి త్వరగా ధనవంతులు కావాలంటే కుబేర యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. జమ్మి ఆకులతో కుబేర యంత్రాన్ని పూజిస్తే సంవత్సరం తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి త్వరగా ధనవంతులవుతారు. వాస్తు ప్రకారం ఇంటి గోడలకు పెయింటింగ్ వేసేటప్పుడు ఆకుపచ్చ రంగును వేసుకోండి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆగ్నేయంలో కానీ పడమర దిశలో కానీ వంటగదిని నిర్మించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. అలాగే పడమర దిశలో కానీ దక్షిణ దిశలో కానీ బెడ్రూమ్ ఉండేలా చూసుకోండి. వాస్తు ప్రకారం ఎవరింట్లో అయితే యాక్వేరియం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ ధనం ఉంటుందట. కాబట్టి మీ ఇంటి ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఫిష్ యాక్వేరియం పెట్టుకోండి. కటిక పేదరికంతో బాధపడేవారు 11 గోమతి చక్రాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఎంతటి పేదవారైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అలాగే ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అక్కడ సమృద్ధిగా ధనం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఏనుగుల విగ్రహాన్ని పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద శాశ్వతంగా నిలుస్తుంది. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచకండి. విరిగిన మంచాలు కూడా ఇంట్లో ఉండకూడదు. వీటి వల్ల అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి. అలాగే మనలో చాలామంది ఇంటి మెట్ల కింద పాత సామాన్లు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన మీ ఇంటికి ధన నష్టం ఏర్పడుతుంది. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరగాలంటే ఒక చిన్న గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో గులాబీ రేకులు వేసి మీ ఇంటి తూర్పు దిశలో పెట్టుకోండి. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు. అలాగే గుమ్మానికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ కూడా ఉండకూడదు. మీ ఇంటి గోడలపై ఉదయిస్తున్న సూర్యుడి ఫోటోను పెట్టుకోండి. దీనివల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.